ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మనం అందరం దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. గడిచిన వారమంతా కూడా తన కృప తోడుగా ఉంచి మన కుటుంబాల పట్ల, ఎదుగో మరి పరిచర్య పట్ల, 2 సంఘాల పట్ల ఆయన చూపిన దయ కొరకై ఆయనకే లెక్కలేని స్తోత్రాలు మనము చెల్లిపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక దేవుడు ఉపకారం చేశారు. దేవుడు మన ప్రార్థనలను ఆలకించారు. నిజంగా మరి మండే నుండి సండే దాకా చక్కటి ప్రేయర్స్ని దేవుడు చేశారు. మంచి సందేశాలు ప్రార్థించడానికి సంఘ బిడ్డలు ఒకటి అందరూ వచ్చారు ఇక్కడి నుంచి. అదే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అలాగా దేవుడు ప్రేరేపించారు, అలాగా దేవుడు బలపరిచారు, అలాగా అక్కడికి నడిపించారు. అది సామాన్యమైనటువంటి మరి ప్రయాసము కాదు, దేవుడే నడిపించాడు అనడానికి ఎటువంటి సందేహము లేదు. మరలా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మన యొక్క ఈ చిన్న పరిచర్యను దృష్టించి ఆయన ఈ రీతిగా జరిగించారు. నిజంగా ప్రతిదినము ఒక బలమైన సందేశం, ప్రతిదినము ఒక దేవుని కార్యాలు మనం చూడడానికి దేవుడు కృప చూపించారు. నిజంగా మరి ఆఖరి దినము మరి చక్కటి బాప్తిస్మ కార్యక్రమం జరిగించారు, పోషణ కార్యక్రమాన్ని జరిగించారు. ఏ అడ్డంకులేమి రానివులా దేవునికి స్తోత్రం. నేను ఉండి సమస్తమును జరిగిస్తానని చెప్పిన దేవుడు, అదిగో ఆదరిస్తానని చెప్పిన దేవుడు, అలాగే ఉండి దేవుడు సహాయం చేసిన దేవుడు. మంచిది. సంఘ పరిచర్యను, ఊరిటగర పరిచర్యను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మన ముందుకు మనము వెళ్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. ఇది నాన్న మరి దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చేసిన ప్రార్థనలు మనం ఒక వారం దాటి ఉండొచ్చేమో. ఎదుగో మరి ఇప్పుడు ఆ కార్యాలను మనం చూడలేక ఉండొచ్చేమో. కానీ ఆ ప్రార్థనలు ఎక్కడికి పోలా, అవి మన కుటుంబం వెంట, అవి మన బిడ్డల వెంట, అది మన యొక్క ఉద్యోగాలలో, పనులలో, ప్రయాసాలలో అవి ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవునికి స్తోత్రం. అతి నమ్మకాన్ని మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆరంభించేటప్పుడు ఏమీ లేదు, అయ్యేటప్పుడు దేవుడు అన్నిటిని సమకూర్చాడు. ఆరంభించేటప్పుడు ఏమీ లేదు, కానీ అయ్యేటప్పుడు అన్నిటిలో దేవుని యొక్క కార్యాలను దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఇది మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా ఆయన మనకు శాసనకర్త, యెహోవా మన రాజు. దేవునికి స్తోత్రం. అని చూద్దామా? హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త దేవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. దేవుడు మనకు ముందుగా చూస్తే ఎలాగ ఉన్నాడంట? ఆయన న్యాయాధిపతి, న్యాయం తీర్చడానికి ఉన్నాడు. నీ వేచుమేంటో, నీ సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న దాన్ని బట్టి, దేనికోసమైతే నీవు అలాగా ఎదురు చూస్తున్నావో దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. తన పిల్లలు మరి దివారాత్రులు ప్రార్థించినప్పుడు వారికి న్యాయం తీర్చకుండా ఉండే దేవుడు కాదు. న్యాయాధిపతి ఆయన, న్యాయం తీరుస్తాడు ఆయన. లోకము అన్యాయముగా తీర్పు తీర్చొచ్చేమో, అన్యాయముగా నీకు రావలసిన ఏవైతే నీకు ఈ యొక్క ఆస్తి రాకుండా చేయొచ్చేమో, ఈ లోకములో ఏదైనా నిన్ను ఎవరైనా మోసం చేయొచ్చేమో, ఎవరైనా నిన్ను ఎదుగు అణిచివేసే స్థితి కలిగి ఉండొచ్చేమో, ఎవరైతే
ఇదిగో నీ పట్ల ఒక చిన్న చూపు చూచి ఉండొచ్చేమో, ఎవరైతే ఈ లోకంలో నిన్ను ఒక తక్కువగా అనుకోవచ్చేమో, కానీ దేవుడిని ప్రార్థనా జీవితంలో నీవు నమ్ముకున్న దానిని బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి న్యాయాధిపతి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయం తీర్చడానికి ఉన్నాడు. ఆయన దగ్గర అన్యాయం లేదు. ఆయన దగ్గర ఏమాత్రము కూడా ఎటువంటి తేడా మనుషుల్లోనే ఉండదు. కానీ దేవాది దేవుల్లో ఆయన న్యాయము తీర్చడానికి ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ఒక జడ్జి. ఈ లోకంలో కొన్ని జడ్జిగా ఉండొచ్చేమో, వారి యొక్క తీర్పులు అటు ఇటుగా కనబడొచ్చేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఇదిగో న్యాయాధిపతిగా నీకు తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క కోర్టులు, మనుషుల యొక్క అధికారములు మనకు న్యాయం జరగకపోవచ్చు. దేవుని కోర్టులో, దేవుని యొక్క అధికారములు, ప్రార్థనలు, ప్రయాసములు, నీ కన్నీటి ప్రార్థనలో న్యాయం దొరికిందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో యెహోవా మనకు న్యాయాధిపతి, ఆయన మనకు శాసనకర్త. ఆయన ఏమైతే శాసించాడో అదే జరిగింది. మనుషులు కాదు, నేను అనుకున్నానండి అదే జరిగింది, అది వట్టిదే. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆయన శాసనము, ఆయన ఏమైతే శాసించాడో, ఏమైతే చెప్పాడో, ఏమైతే చేస్తానన్నాడో, ఏమైతే మాట ఇచ్చాడో, ఏమైతే వాగ్దానం ఇచ్చాడో, ఏమైతే దేవునితో మాట్లాడాడో అదే జరిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శాసనకర్తగా ఉన్నాడు. ఆయనదే జరిగిందంటే ఈ రోజులలో, ఈ లోకములలో, అధికారులలో, ఉన్న వాళ్ళలో, ఇదిగో ప్రధానులలో, మంత్రులలో, అదే ఏ అధికారములనైనా దేవునిదే జరగాలే, కానీ మనుషులదే జరగదు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఆయన శాసనకర్త, యెహోవా మన రాసు, ఆయన కింగ్, ఆయన రాసు, ఆయన రాసుగా ఉన్నాడు. తన బిడ్డలు ఎలా ఉండాలని? రాజులుగా ఉండాలి. తన బిడ్డలు అదిగో ఒక రాజా మరి వంశముగా ఉన్నత స్థితిలో ఉండాలని, ఏమి లేకుండా అన్ని పోగొట్టుకొని నిరాశపడతా నిస్పృహలో ఉండడం ఆయన ఇష్టమో కాదని. కానీ మనము రాసులైనటువంటి యాజక సమూహముగా ఉంచాడు ఆయన. ఆయన బిడ్డలు రాజులుగానే ఉంచుతారు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు రాజు, ఎప్పుడు ఆయన రాజుగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన తన బిడ్డలకు ఉన్నత ఆశీర్వాదములే ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇలాగ మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 1:13. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాని పట్టుకొనెను కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటిగా మనం చూస్తే న్యాయాధిపతుల కాలం అని. ఏ కాలం అంటే అది కింద మనం చదువుకున్నాం. ఎవరంటే ఆయన న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతుల కాలంలో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారంటే 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎంతమంది అంట? 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. వారిలో ప్రథమ వ్యక్తి ఎవరయ్యా అంటే ఒత్నియేలు అన్నాడు. ఎవరంట? ఒత్నియేలు. ఎవరి తమ్ముడు? కాలేబు తమ్ముడైన కనజు కుమారుడకు. కనుక ఈ కాలేబే ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక గొప్ప ప్రార్థనాపరుడు. వారి తమ్ముడు అంటే ఈయన ఎవరయ్యా అంటే పేరు ఒత్నియేలు. ఒత్నియేలు అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే దేవుని సింహము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరంటేనా
దేవుని సింహము అడవిలో ఎలా ఉంటుంది? అది ఒక రాజుగా ఉంటది, ఒక ధైర్యముగా ఉంటది. ఏ జంతువు అయినా, ఏ విధమైన మృగములైనా ఈ యొక్క సింహాన్ని చూస్తే అన్ని కూడా భయపడతాయి. కనుక ఒక ధైర్యవంతుడిగా ఉన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అతడు ధైర్యశాలిగా ఉన్నాడు. అందుకోసమే దేవుని సింహము అన్నాడు ఆయన్ని. దేవునికి స్తోత్ర. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం అంటాడు, ఇదిగో అంటాడు కదా, మరి శ్రమ కలిగినప్పుడు ధైర్యముగా, నీతిమంతుడు ఎట్లుంటాడంట? ధైర్యము, సింహం వలె ధైర్యముగా ఉండునంటాడు. దేవునికి స్తోత్ర. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండాలి. నీ భారమైనా, నీకున్న ఆలోచన అయినా, నీకున్న అవసరత అయినా, నీకున్న అక్కరలైనా, నీకున్న శ్రమలైనా ప్రభు ఎదిగి ఉన్నాడని ఒక ధైర్యం, ప్రభు ఉన్నాడని ఒక ధైర్యం, ప్రభుని ఆధారం చేసుకుంటే ఒక ధైర్యం వస్తుంది, ప్రభుని అండ చేసుకుంటే ఒక ధైర్యం వస్తుంది, ప్రభు సహాయం చేసుకుంటే ఒక ధైర్యం వస్తుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటే సింహం వలే ఉన్నాడట. సింహము, దేవుని సింహం అన్నాడు. ఏ సింహం అంట? దేవుని సింహములాగా ఉన్నాడట. అయితే ఇక్కడ మనం చదువుకుంటే ఈయనలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ అదిగో మరి కొన్ని విషయాలలో, 3 విషయాలలో ఇతని జీవితాలలో కొన్ని దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఇక్కడ మొదటిగా మనం చూస్తే మొదటి అధ్యాయము ఒకసారి ఇక్కడ మనం చదువు 3వ అధ్యాయం, ఒకసారి 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ పై భాగంలో మనం చదువుకుంటే ఒక్కసారి యెహోవా ఆత్మ ఎక్కడి నుంచి? 10వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక కనుక ఇతడు ఎలాంటి వాడే అంటే దేవుని ఆత్మను కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. ఎందుకు ఇతడు సింహము, దేవుని సింహమై ఉన్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ పొందుతున్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మ తన మీదికి దిగి వస్తుందట. ఎలాంటి టైంలో? ఇదిగో యుద్ధంలో. అప్పుడు దాకా మనం చూసుకుని ఇక్కడ మనం చూస్తే ఆయనలో ఈ రాజు దగ్గర దాదాపు 8 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. 8 సంవత్సరాలట, 8 సంవత్సరాలు. అలా టైంలో ఎప్పుడైతే దేవునికి ప్రార్థించాడో ఇశ్రాయేలీయులు, అప్పుడు ఈ యొక్క ఒత్నీయులు అనబడిన న్యాయాధిపతిని నియమించి అతని ద్వారాట 8 సంవత్సరాలు దాస్యములో ఉన్నారు. వారు లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికట దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుని అభిషేకము కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన అభిషేకాలు మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆత్మ అభిషేకం కలిగి ఉంటామో, ఎన్ని సమస్యలు వచ్చినా విడుదల కలిగిద్దాం. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు విడిపిస్తాడు. ఎలాంటి బంధకమైనా, ఎలాంటి శ్రమైనా, ఎలాంటి సంఖ్యలైనా, ఎలాంటి కష్టమైనా విడుదల ఉన్నది. ఇశ్రాయేలుకు 8 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మొదటిగా దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగి ఉన్నవాడు. రెండవదిగా మనం చదువుకుంటే, ఆ భాగంలో మనం చదువుకుంటే 10వ వచనంలో కంటిన్యూ చేద్దాం. అతడు కనుక శత్రువుపై జయం వచ్చెను. రెండో పాయింట్ ఏంటంటే శత్రువులను జయించేవాడు, శత్రువుల పైన జయం ఇస్తాడు. ఈ రోజున ఎప్పుడైతే నీవు ఇదిగో మరి న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటావో నీ జీవితంలో, అప్పుడు శత్రువులు ఉన్నారు, లేకపోతే సమస్యల పైన జయం పొందుకుంటావు. దేనిపైన పొందుకుంటావంట? సమస్యలు వస్తాయి. సమస్యలు లేకుండా ఎక్కడా
లేదు. కానీ దానిలో నుండి విడుదల ఎవరిస్తున్నారట? దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ శత్రువుల నుండి విడుదల కలిగింది. ఆయన యుద్ధం చేశాడట. నిజంగా ఆ విధమైనటువంటి యుద్ధము ప్రకటించాడు. అన్నాడు కదా, ఈ యొక్క మరి ఎవరు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడట? కాలేబు కుమార్తెను. కాలేబు అన్నాడు కదా, ఎవరైతే ఇదిగో 8 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు, ఎవరైతే వెళతారో, ఏ వ్యక్తి అయితే వెళతాడో, ఆ శత్రువుల పైన విజయం పొందుకొని వస్తాడో, ఆ వ్యక్తికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అయితే తన ప్రాణమును పడవగా పెట్టాడు. పెట్టి ఏం చేశాడట? యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో విజయాన్ని చూసుకొని వచ్చాడు బయటికి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క సన్నిధిలో అతడు తన భార్య మూడవదిగా మనం చదువుకుంటే, ఆ భాగంలో మనం చదువుకుంటే, ఇక్కడ మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని కనుక అదిగో మరి ఒక సందర్భం వచ్చింది. తన తండ్రిని కనబడుతున్నాడు. ఆ కనబడిన సందర్భంలో అడుగుతున్నారు వీళ్ళు, ఏమని? పొలమడదమ్మా. తండ్రి కనపడగానే ఏమడుగుతున్నాడు? పొలం కావాలని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నట్ట? ఆమె గాడిదను దిగగా చూసారా, మా నానేగా అది గాడి మీద కూర్చొని నానా అని అంటలా, గాడిదని కింద దిగింది. మనం కూడా కొన్నిసార్లు ఎక్కిన గుర్రాన్ని దిగాలి. ఇదే దీని మీద ఉంటా, నేను అంతే, నేను మారను, నేను అలాగుంటా, నా మనసు అంతే, నా ఆలోచన అంతే, నా జీవితం అంతే, నేను అలాగుంటా అని అంటే సంవత్సరాలు గడిచి వెళ్ళిపోతాయి. ఎవరు తగ్గించుకుంటారో హెచ్చరించబడతారు. తన వాళ్ళ నానే కదా, మా డాడీ ఏది కదా, ఏం పర్వాలేదులే, ఎలా ఉన్నా కానీ నాకు ఇస్తాడులే అని అట్లానే గాడి మీద ఉండి అడగతల్లా. ఎప్పుడైతే వాళ్ళ డాడీ చూసిందో తమ్మటే దిగి అడుగుతుంది, నానా ఇదిగో ఒక పొలం కావాలి, అదిగో పళ్ళ భూమి కావాలి, అదిగో ఆ యొక్క మెట్ట భూమి అయితే ఇచ్చావు, ఇదిగో మరి ఈ యొక్క పళ్ళ భూమి కూడా కావాలి, వ్యవసాయం చేసుకోవాలని ఉన్నాము, మరి మాకు సహాయం చేస్తావా అని అడిగితే ఆయన ఏమన్నాడు చూద్దాం. కాలేబు నీకేమి కావాలని అడిగాను, అందుకామె కనుక దీవెన దయచేయము, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తే ఒత్నీయేలు తన కుటుంబంలో ఏం కలిగాడంటే దీవెన పొందుకున్నవాడు. ఏం పొందుకున్నాడట? అక్కడ కాలేబు ఉన్నాడు తండ్రిగా. ఇక్కడైతే పరలోకపు తండ్రి దగ్గర దీవెనలు ఎన్నో ఉన్నాయి, నువ్వు పొందుకోవాల్సి ఉన్నాయి. దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు అవసరతలు తీరుస్తాడు. ఏ రకమైన దీవెన కావాలో ఆ రకమైన దీవెన ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర సమస్తం ఉంది, ఆయన ఇస్తాడు. అది ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఏ దీవెన కావాలో ఆ దీవెనను దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. ఎన్నోదయ్యండి, మూడవది దీవెన పొందుకున్నా. నాలుగవదిగా మనం చదువుకుంటే ఆ భాగంలో అంటాడు కదా, ఆ యొక్క వాక్యములు 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, న్యాయాధిపతి అయినటువంటి ఒత్నీయేలుగా ఉన్నటువంటి 40 సంవత్సరాలంట దేశం ఎట్లుందంట? నెమ్మది. కుటుంబమే కాదండి, బిడ్డలే కాదండి, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు దేశమునైనా కుటుంబమునైనా బిడ్డల జీవితాలైనా నెమ్మది పరిచేదే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ రోజున ఆ దేవుడు అయితే నువ్వు కలిగి ఉన్నావు, ఆ దేవుడు నీకు ఈ రకమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. దేవుని యొక్క సన్నిధిలో దీవెన ఇవ్వగలడు. ఇది నాన్న ప్రభువు ఇచ్చినటువంటి ఎదుగో ఈ సమయము పోనివ్వక నువ్వు సద్వినియోగం చేసుకోవాలి.
కూర్చోవాలి, ప్రార్థించాలి, ప్రభుని అడగాలి, ప్రభు దగ్గర మొదలుపెట్టాలి. ప్రభువా, ఇదిగో నా కుటుంబం అయ్యా, ఇదిగో నా కుటుంబాన్ని దర్శించయ్యా. నా కుటుంబంలో కొరతలు ఉన్నాయి, నా కుటుంబంలో అవసరతలు ఉన్నాయి. నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో ఏదైతే నాకు కావాలో అవన్నీ నాకు ఇవ్వు ప్రభా నువ్వు అని అడిగితే ప్రతిదానికి దేవుడు జవాబై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయం తీరుస్తాడు. నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, నీకున్న అవసరతను తెచ్చే దేవుడు, నీకున్న అవసరతలను ఆయన ఎరిగి ఉన్నా నువ్వు మనవి చేయి, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన దీవెనలను ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే నా దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ఇది నాన్న, ఇదిగో మరి ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారట? 14 మంది. వారిలో ప్రథమ వ్యక్తి ఎవరయ్యా అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి నిజంగా. ఇదిగో మరి అతడు మరి మనం చూస్తే అతడు యూదా వంశములలో ఒకటిగా ఉన్నాడు, యూదా వంశములో ఉన్నాడు, దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు. ఈ మొదటి అది ఓ వ్యక్తిగా ఉన్న ఈయనలో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. దేవునిలో మనం ఆశీర్వాదం చూస్తాం. ఉన్న ఈ స్థితి అదే స్థితి అనుకోబాక, అదే బాధలు అనుకోబాక, అదే కష్టాలు ఉంటే, అదే కన్నీరులు ఉంటే, అదే ఇబ్బందులు ఉంటే అనుకోబాక, మార్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి దేవుడు మన సహాయం చేస్తాడు. ఈ దినాన ప్రభు తన కృప చేత ఇచ్చి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ దేవునికి స్తోత్రం చూడాలి. హల్లెలూయా.